వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి మండల సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. గ్రామాల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉందని వాటి నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు. బర్త్ కంట్రోల్ మాత్రమే తమ పరిధిలో ఉంటుందని, అంతకు మించి ఏమీ చేయడానికి అధికారం లేదని అధికారులు తెలిపారు. దీన్ని మీరు పరిష్కరించాల్సిన విషయం, ఎందుకంటే గ్రామంలో కుక్కల బెడద బాగా ఎక్కువగా ఉన్నాయి. ప్రతి ఒక్కరిని పిల్లలను కూడా చాలా ఖర్చేస్ అండి కుక్కలు. మా హాస్పిటల్ కూడా అది యాంటిబయోటిక్ చేసేసి చాలా ఎక్కువ రిపోర్ట్ అవుతుంది. బట్ ఆ పవర్ మొత్తం మున్సిపాలిటీలోనే ఉంటుంది. మేము చేయడానికి కూడా వస్తారండి. గ్రామాల్లో విద్యుత్ సమస్యలు, వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలు వంటివి సభ్యులు సమావేశంలో చర్చించారు. విద్యుత్ బిల్లులు, బకాయిలు చెల్లింపులపై సభ్యులు అధికారులను నిలదీశారు. సార్, మా ఊళ్ళో కరెంట్ 14 ప్రాబ్లం వస్తుంది సార్. మాకు ప్రగలూరు సబ్ స్టేషన్ నుంచి పవర్ సప్లై వస్తుంది. ప్రతిరోజు కూడా నైట్ అర్ధరాత్రి పోతే అసలు ఎవరు పట్టించుకోరు. అక్కడే కొబ్బరి తోటలో, నిమ్మ తోటలో ఉన్న కరెంట్ వస్తుందంట. అసలు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. గుడివాడకి విలేజ్కి కరెంటే ఉండట్లా. మీ ఊరు మొత్తం 24 అవర్స్ మీద ఉంది. ఇప్పుడు అగ్రికల్చర్ లేదండి, ఇంతకుముందు అంత ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ మధ్య గమనించారు లేదు, 1 మంత్ నుంచి ఇప్పుడు జరుగుతుంది సార్. ఇప్పుడు కూడా ఫీజు పోతే అర్ధరాత్రి ఎవరు పట్టించుకొని ఎదురు కాపుకుంటా చెక్ చేసుకుంటా రావడం అట్లా జరుగుతుంది. 24 అవర్స్ మాట్లాడతా కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెబుతున్నాను సార్. అది కూడా చేసి పెట్టిన తర్వాత కూడా ఏంటంటే కొత్త లైన్ ఆల్రెడీ కొలంలో వచ్చిన దగ్గర నుంచి కూడా మా ఊరికి లాగాము సార్. బ్రిడ్జి మీదకి వచ్చిందా సార్? కలిపితేనే కొంచెం అది ఒకసారి చూడండి సార్, ఇబ్బంది లేకుండా. నాకు పల్లె పండుగ కార్యక్రమం, ఉపాధి హామీ పనులు, హౌసింగ్ నిర్మాణాలు, మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యా బోధన తదితర అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. మీరేం యాక్షన్ తీసుకుంటారు అనేది నాకు పై రైటింగ్ కావాలి. నెక్స్ట్ యాక్షన్ అనేది నేను ఫాలో అప్ చేసుకుంటాను. మా వాళ్ళతో కూడా డీ గారితో కూడా మాట్లాడుతుంటాను. ఓకే. సో మనకి ఒక 500 kVsకి ప్రపోజల్ పంపించేసి దేనికి దానికి డివైడ్ చేస్తానని చెప్పారు. నెక్స్ట్ అసిస్టెంట్ లైన్మెన్ క్యాడర్ ఇప్పుడు వరకు ఉంది. దాన్ని లైన్మెన్ క్యాడర్గా అప్గ్రేడ్ చేసి మాకు లైన్మెన్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఆల్రెడీ డిఈ గారికి గౌరవ మంత్రివర్యుల దగ్గర లెటర్ కూడా పెట్టాము. కొంచెం దాన్ని పరిశీలన చేస్తారు మాత్రం. ఇదిలా ఉండగా కొంతమంది అధికారులు సమావేశానికి గైహాజరు కావడం పట్ల సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమావేశానికి హాజరు కాని అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకునే విధంగా సమావేశంలో తీర్మానం చేస్తామని సభ్యులు కోరారు. ప్రతి 45 రోజులకు ఒకసారి సమావేశం నిర్వహించాలని, మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని సభ్యులు తెలిపారు. కాబట్టి ఇప్పుడు పదవి కాలం వచ్చి దాదాపు 20 నెలలకు వచ్చింది. కాబట్టి ప్రతి కనీసం 3 monthsకి 2 మీటింగ్స్. సరైన కారణం లేకుండా ఏ డిపార్ట్మెంట్కి చెందిన మండల స్థాయి అధికారి కనుక హాజరు కాకపోతే వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలకి మేము మండల పరిషత్లో తీర్మానం చేయడం అనేది జరుగుతుంది. అదైతే కంపల్సరీ ఈసారి. ఎందుకంటే మేము వచ్చి కూర్చొని ఎవరినగా తెలియదు, సమాధానం ఏం చెప్తారో తెలియదు. అదొకటి. పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టంలో మనం ఏమైనా కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ని క్లోజ్ చేయడానికి ఇన్స్టిట్యూట్లో తిరుగుతున్నారు సమస్యను పరిష్కరించకుండా. అదేమంటే కోర్టు పరిధిలో ఉంటే ఆ కోర్టులోని దానికి మీరు ఏం చేస్తున్నారు, కోర్టులో నుంచి సాల్వ్ చేయడానికి, బయటికి తీసుకోవడానికి, అది సమాధానం చెప్పడం. సింపుల్గా కోర్టు పరిధిలో ఉన్న అంశం అని చెబుతున్నారు, ఇష్యూని క్లోజ్ చేస్తున్నారు. రెండోది, మేము పై అధికారులకు పంపించాము, సమస్య పరిష్కరింపబడింది. మరి సమస్య పరిష్కరింపబడిందో లేదో వాళ్ళకే తెలియాలా. పై అధికారులకి పంపించాము, నివేదిక అంటున్నారు, అది అక్కడ పెండింగ్ ఉంటుంది, ఇక్కడ ఇష్యూ అట్లాగే ఉంటుంది. ఆ ఇష్యూని వాళ్ళ కోర్టులో నుంచి బయటికి నెట్టిన దాకా మాత్రం తిరుగుతున్నారు, తర్వాత దాని గురించి పట్టించుకోవట్లేదు. దీన్ని 2-3 సార్లు చూసి లోకాయుక్త పరిధిలోకి, కోర్టు పరిధిలో కూడా తీసుకెళ్తారు. వాళ్ళ సొంత ఖర్చులతో రావాల్సి ఉంటుంది కోర్టుకి. పొలగూరు పంచాయతీలో ఇప్పటివరకు 2 సార్లు చెక్ పవర్ తీశారు. ఒకసారి చెక్ పవర్ తీసినప్పుడు 98 లక్షలు, 2 సంవత్సరాల్లో 98 లక్షలు. నేను అవినీతి అనగానే పంచాయతీ గైడ్ లైన్స్ వ్యతిరేకంగా నిధులు డ్రా చేశాను. దాన్ని ఎత్తి చూపినప్పుడు చెక్ పవర్ తీశారు. సెకండ్ టైం దాన్ని ఎవరు పట్టించుకోవాలి. డిఎల్పిఓ కానీ, యుఓపిఆర్డి కానీ, డిపిఓ కానీ రెగ్యులర్ విజిట్స్ చేస్తే నెక్స్ట్ ఆ తప్పు రిపీట్ కాకుండా ఉంటుంది. మళ్ళీ అదే తప్పు రిపీట్ చేసి మళ్ళీ 5 లక్షలు మళ్ళీ చేశారు, మళ్ళీ చెక్ పవర్ తీశారు. అదేమంటే కోర్టుకి వెళ్తున్నారు, కోర్టు నుంచి చర్చుకుంటున్నారు. చిన్న మనవి, మీరు పాత ఎంపీటీసీలు కానీ, పాత సర్పంచ్లు కానీ, ఇక్కడ ఉన్న పార్టీలు చూడకుండా అందరినీ కలుపుకెళ్ళేట్టుగా వెళ్ళమని కోరుకుంటున్నాను. మా ముందర మనవి. తప్పనిసరిగా అధ్యక్షుల దృష్టి తీసుకొచ్చి వారి
అనుమతితో మీటింగ్ పెట్టడానికి ప్రయత్నం చేద్దాం, అదేం ఇబ్బంది లేదు. అలాగే అధికారులు రావడం లేదనేది కంప్లైంట్ ఉంది సార్, తప్పనిసరిగా 100% అటెండ్ అయ్యేసి చూస్తాం. రాని వాళ్ళకి కంపల్సరీ నోటీసులు పంపుతాం. అంటే ఈరోజు సాగునీటి సంఘాలు ఎలక్షన్ ఉండటం వల్ల కొంతమంది సరిగ్గా వితౌట్ వ్యాలిడ్ రీజన్ వాళ్ళు ఆబ్సెంట్ అవ్వడానికి అవకాశం ఇవ్వమంటే. సమావేశంలో మండల ఉపాధ్యక్షురాలు కోడూరు స్వప్న, గోపిశెట్టి రమాదేవి, వైవిడి ప్రసాద్, ఏవో శ్రీనివాసరావు, తెనాలి మండల ఎంపీటీసీలు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. సర్వసభ సమావేశానికి ముఖ్య అంశాలు కుక్కల బెడల మీద చర్చ, అలాగే నిరంతరం విద్యుత్ సరఫరా, అలాగే విద్యార్థులు క్రమశిక్షణలో స్కూళ్ళకి వెళ్ళి ఏం చేస్తున్నారు చూస్తాం. అదే విద్యార్థులు పాఠశాలలకు విద్యార్థులు క్రమశిక్షణ అనే చర్చ మీద, అలాగే పనికి ఆర పదం కింద పథకం చర్చ, అలాగే గ్రామాల్లో ₹1 కోటి అభివృద్ధి పనులకు తీర్మానం చేశారు. నా పేరు వైవిడి ప్రసాద్, నేను ఈఓపీఆర్ఎన్ఆర్డీగా పనిచేస్తున్నాను. మరి ఇక్కడికి వచ్చేసేసి పంచాయతీస్ అండ్ రూరల్ డెవలప్మెంట్ విషయంలోకి వచ్చేసరికి గ్రామ పంచాయతీలకి ప్రధాన ఆదాయ వనరైన హౌస్ ట్యాక్స్ అనేది ఈ పాటికి మొదలై వసూలు చేస్తూ ఉండాలి. మన తెనాలి మండలంలో అన్ని గ్రామాలకు కలిపి 20,072 అసెస్మెంట్స్ ఉన్నాయి. వాటి ద్వారా సుమారు ₹2,38,00,000 ఇళ్ల పన్నుల ద్వారా వసూలు కావాల్సి ఉంది. అలాగే లైసెన్స్ ఫీజులు కానీ మరి మిగతావి హార్స్ ఫీజుల ద్వారా కానీ ఏదైనా సుమారు పంచాయతీలకి ₹2,50,00,000 ఆదాయం ఈ సంవత్సరం వసూలు కావాల్సి ఉంది. మరి వాటిలో ఈ పాటికే చేస్తూ ఉండాల్సింది. కొన్ని గవర్నమెంట్ సర్వీస్ మూలాన కొంత లేట్ అవుతూ ఉంది. వీటి మూలాన అందరూ మా వాళ్ళు కూడా పంచాయత్ సెక్రటరీస్ కూడా అందరూ వసూలు చేస్తారు. మరి అందరూ కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా సహకరిస్తే మరి ఆ నిధుల ద్వారా స్థానిక సంస్థలకి బలోపేతం జరిగి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడప్పుడు రిలీజ్ చేయడం జరుగుతుంది. దానికి కూడా గ్రామాల్లో మన ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టడానికి లేదు. టైడ్ అన్టైడ్ అని 2 విభాగాలుగా విడగొట్టి వాటిలో డ్రింకింగ్ వాటర్, అట్లాగే ఎస్డబ్ల్యూపీ మెయింటెనెన్స్ కానీ మరి స్వీపర్స్ కాదు, వీళ్ళకి మిత్రాలకు కానీ వీళ్ళకి షెడ్ మిత్ర కానీ వీళ్ళకి కానీ ఇంత రేషియోలో జీతం ఇవ్వాలి, ఎలక్ట్రిసిటీ బిల్స్ కట్టాలి అని చెప్పి అన్నారు. ఆ రేషియో ప్రకారమే దానికి లోబడే చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అది శ్రీ ధనుర్మాస వ్రత ప్రయోక్త శ్రీకృష్ణ దీక్ష మహోత్సవాలు తెనాలిలో 16వ తేదీ సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ నరేంద్ర రామానుజ దాసు స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరగనున్న ఈ వ్రత మహోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికను శనివారం ఆవిష్కరించారు. తెనాలి ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల వడ్లమూడి నాగేశ్వరరావు హాస్పిటల్ ప్రక్కన ఎర్రంశెట్టి గంగాధర్రావు, ఎర్రంశెట్టి వెంకట రమేష్ బాబుల స్థల ప్రాంగణంలో ఈ నెల 16వ తేదీ నుండి జనవరి 13వ తేదీ వరకు ఈ వ్రత మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. కార్యక్రమంలో విష్ణు మూలకల విజయలక్ష్మి, బాలేశ్వరరావు దంపతులు, తన్నీరు సీతారామాంజనేయులు, జానకీదేవి, కోటేశ్వరరావు, లేళ్ల ఉమాదేవి, పూషాడపు శివయ్య మాస్టర్, తన్నీరు చిన్నమ్మాయి, పెనుగుండ వెంకటేశ్వరరావు, గుదిమెళ్ల సీతారామాచార్యులు తదితరులు పాల్గొన్నారు. మార్గశీర్ష మాసం అంటేనే గోదాదేవి చేసినటువంటి ధనుర్మాస వ్రత మహోత్సవం ఆరంభమవుతుంది రేపు సోమవారం ఉదయం నుండి. ఈ ధనుర్మాస వ్రతాన్ని మనం చేయటం ద్వారా ఏమిటండి ప్రయోజనం అంటే, మనమెవరో మనం తెలుసుకోగలుగుతాం, మన స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాం. లోకంలో పాడి పంటలు సుఖంగా ఉండాలని, సమృద్ధిగా ఉండాలని, మానవుల మధ్య ప్రేమ అనురాగాలతో నిండి ఉండాలని, మన మాట కూడా ప్రేమతత్వమైనటువంటి మాట ఉండాలని, చిలక పలుకులాగా ఉండాలని గోదాదేవి చిలకను పట్టుకుంటుంది. అంటే ఒక చిలక పలుకులాగా మన మాట ఉండాలి, అంటే ఎంతో మధురంగా ఉండాలి. ఇవన్నీ సమాజానికి అవసరమైనటువంటివి. రేపు సోమవారం రోజు డిసెంబర్ 16 సోమవారం ఉదయం 6:44 ధన సంక్రమణం అవుతుంది. ఆ సమయంకి చక్కగా మనందరం ఇక్కడ మన బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి విఎస్ఆర్ కాలేజీ
కాలవ రోడ్లో శ్రీ ఎర్రంశెట్టి గంగాధరరావు రమేష్ గారి యొక్కటువంటి స్థల ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. నెల రోజులు జరిగేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి తెనాలి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా విచ్చేసి గోదాదేవికి అనుగ్రహాన్ని, రంగనాథస్వామికి అనుగ్రహాన్ని, పెద్దల యొక్కటువంటి ఆశీస్సులను తీసుకుని చక్కగా మన కుటుంబాలు, మన ప్రాంతము, మన దేశము, మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ వ్రతాన్ని మనం చేస్తున్నాం. గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి వైఖరిని నిరసిస్తూ హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో గాంధీ చౌక్లో ఆమె దిష్టిబొమ్మను దహనం చేశారు. భక్తులకు ఇస్కాన్ సంస్థ భగవద్గీత గ్రంథాన్ని విక్రయించకుండా అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన భగవద్గీత గ్రంథ పంపిణీని అడ్డుకోవడం ఏమిటంటూ ప్రశ్నించారు. హిందూ అయుండి భారతీయురాలుగా భగవద్గీత విలువ తెలియకుండా వ్యవహరించడం సిగ్గుచేటని, భగవంతుని సేవతో పాటు లక్షలాది మందికి అన్నం పెట్టే ఇస్కాన్ సంస్థ ఆదుకుంటుందని అన్నారు. హిందువులకు వ్యతిరేకంగా ప్రవర్తించిన మాధవిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పొట్టిమూర్తి శ్రీనివాస్, రమాదేవి, హనుమంతరావు, అంబటి మారుతి వరప్రసాద్, మూర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భగవద్గీత అనేది ఒక మనిషి ఎలా ఉండాలి, ఎలా నడవాలి అని చెప్పినటువంటి ఒక ఆధ్యాత్మిక గ్రంథం. అది ప్రపంచంలో అతి పురాతనమైన మతమైనటువంటి హిందూ మతం. దానికి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు ఆయనే స్వయంగా చెప్పినటువంటి భగవద్గీతని హిందువులకి చాలా గొప్ప పవిత్ర గ్రంథం. మన దేశానికి పోప్ గారు వస్తే ఆయన భారతదేశంలో భగవద్గీత పుట్టింది కాబట్టి నేను ఫస్ట్ కాలు పెట్టను ఇక్కడ అని చెప్పి నేలని చేత్తో పట్టుకొని ఆయన ముద్దాడిన తర్వాత మన భారతదేశం మీద కాలు పెట్టినటువంటి విషయం మన గల్లా మాధవి గారు తెలుసుకోవాలి. ఇస్కాన్ డివోటీస్ ఎవరు కూడా భగవద్గీతను అమ్మరు. ఇస్కాన్ డివోటీస్ ఎవరు కూడా భగవద్గీతను అమ్మరు. వారు భగవద్గీతని ప్రచారం చేస్తారు. వాళ్ళకే కనుక వ్యాపార ధోరణి కనుక ఉన్నట్టయితే వందల సంఖ్యలో కాదు, వేల సంఖ్యలో కాదు, ఇంతమందికి భోజనం పెట్టరు. అవడం చాలా తప్పు అండి. ఇవి వెంటనే ఆమె పదవి రాజీనామా చేయాలి. మా హిందువులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. ఆవిడే ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి, మతాలను గౌరవించాల్సిన వ్యక్తి. కానీ ఇవాళ ఆవిడ భగవద్గీత గురించి చాలా తప్పుగా, ఇస్కాన్ మఠసుల గురించి చాలా తప్పుగా, హిందువుల గురించి చాలా తప్పుగా చేయడం అనేది చాలా రాంగ్. ఇది ఇవాళ మా హిందూ ఐక్యవేదిక హిందువులంతా కూడా కలిసి ఈరోజు గాంధీ చౌక్లో దిష్టిబొమ్మ దగ్నం చేసి వెంటనే ఏదైతే ఆవిడ చేసిందో అలాంటి పని మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఆవిడ క్షమాపణ చెప్పాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా చెప్తా ఉన్నాము, హెచ్చరిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఇట్లాంటి హిందువుల మీద వాళ్ళ రోజున అనేక చోట్ల చాలా దారుణమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పునరావృతం కాకుండా చేయాలి అంటే ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. ఆవిడే వచ్చి మీడియా ముఖంగా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి మండల పరిధిలో ప్రశాంతంగా జరిగిన నీటి సంఘాల ఎన్నికలు. 6 సంఘాలకు జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్షులు, ఉపాధ్యక్షులు. ప్రశాంతంగా జరిగిన తెనాలి మండల సర్వసభ్య సమావేశం. గ్రామాల అభివృద్ధిపై సమావేశంలో చర్చించిన సభ్యులు. తెనాలి ఆర్టీసీ డిపోను సందర్శించిన ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అప్పలరాజు సమయపాలన పాటించాలంటూ సిబ్బందికి సూచన. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.